మేడిగడ్డ ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. తెలంగాణ భవన్ నుంచి లైవ్ చూద్దాం. అదే విధంగా ధర్మసాగర్ కెపాసిటీ 1.5 టీఎంసీ ఇవాళ కేవలం 0.5 టీఎంసీ ఉంది. వరంగల్ జిల్లాలో 75-80% చెరువులు ఎండిపోయి ఉన్నాయి. అరే అంత అద్భుతంగా నది ప్రవహిస్తూ ఉంటే సిస్టమ్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 దేవాదుల పూర్తి చేసి రోజుకు 2542 క్యూసెక్కుల నీళ్లు ఎత్తుకునే అవకాశం ఉంటే కూడా నీ గురుదక్షిణ చెల్లింపులో భాగంగా నీ చంద్రబాబుకు కిందికి ఇడిచిపెడుతున్నావు. ఎందుకు మోటార్లు ఆన్ చేస్తలేవు? ఇక్కడ ఎన్డీఏ అడ్డము లేదు, రిపేర్లు లేవు, ఏది లేదు కదా. కట్నీళ్ళు పెట్టిన పొయ్యిలు ఎక్కుంది. ఆడ మోటార్లు వచ్చి నువ్వు వరంగల్ జిల్లాను ఎందుకు సస్యశ్యామలం చేస్తలేవు? నువ్వు ఆ రోజుకు 0.5 టీఎంసీ 2500 అంటే రోజు 0.5 టీఎంసీ మరి ఎందుకు ఎత్తలేవు? నీ 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 ఉద్దేశం ఏంటని నేను అడుగుతా ఉన్నా. ఈజ్ ఇట్ నాట్ ఫెయిల్యూర్ ఆఫ్ యువర్ గవర్నమెంట్? సోయి లేదు మీకు. గోదావరి నీళ్లు పోతుంటే నీళ్ళు ఎత్తుకోవాలనే సోయి లేదు. ఒకవైపు కరువు వచ్చింది, ఎలినెనో వచ్చింది, ప్రపంచమంతా మంచినీళ్ళ కాగమవుతుంది, కరువు కోరల్లో ప్రపంచం చిక్కుకపోతుంది, రైతాంగం ఆగమవుతారని చెప్పి ప్రపంచమంతా కూడా చుక్కను ఒడిచిపడుతుంటే నువ్వు జారవిడిస్తున్నవే. దీనికి ముందు సమాధానం చెప్పు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీళ్ల మంత్రిగా ముఖ్యమంత్రిగా మీరిద్దరు ఫెయిల్ అయిపోయినారు. కట్నీళ్లు పెట్టిపోయేలే. కేసీఆర్ గారు ముందు చూపుతో సమ్మక్క బ్యారేజ్ కట్టిండి. అక్కడ అద్భుతంగా నీటి నిల్వ ఉంది. సమ్మక్క బ్యారేజ్లో ఈరోజు 75 మీటర్స్ లెవెల్ ఉంది. మనకు దేవాదుల మోటార్లు 71 మీటర్స్లోనే నడుస్తాయి. ఈరోజు 75 మీటర్స్ లెవెల్ ఉంది. అయినా కూడా నీ నిర్లక్ష్యం వల్ల, నేరపూరిత నిర్లక్ష్యం, క్రిమినల్ నెగ్లిజెన్స్, నీళ్లు ఉండి కూడా ఎత్తుకోకపోవడం, నీళ్లు ఉండి కూడా దాన్ని ఉపయోగించకపోవడం అనేది ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్. మిమ్మల్ని ఉరిదీసినా తప్పు లేదు. నీళ్లున్నాయి, నది బారుతుంది, మోటార్లు ఉన్నాయి, సిస్టమ్ ఉంది, చెరువులు ఖాళీగా ఉన్నాయి, రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయి, కరువు కోరల్లో చిక్కుకున్నది ప్రపంచమంతా. ఇవాళ ఎలినినోతో బాధపడుతుంటే నువ్వు నీళ్లుండి ఎత్తలేదంటే మీరు ఏ రకమైన నిర్లక్ష్యాన్ని పాల్పడుతున్నారో ముందు దీనికి సమాధానం చెప్పండి. అంటే వీళ్ళ ఉద్దేశం వల్ల కూడా మంత్రులు ఉన్నారు ఆ జిల్లాలు ఇద్దరు. సీతక్క మాట్లాడరు, సురేఖ గారు మాట్లాడరు. ఆ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడరు, ఎంపీలు మాట్లాడరు. ఈ రకంగా దీని మీద ఎవరు మాట్లాడుతారు? రండి చర్చకు సిద్ధం. నీళ్లుండి కూడా మోటార్లు నలపకుండా ఈరోజు వరంగల్ జిల్లాకు అన్యాయం చేస్తున్న దీని మీద ఎవరైనా చర్చకు వస్తారా? ఉత్తమ్ గారు, రేవంత్ గారు చర్చ పెట్టు, అసెంబ్లీ పెట్టవా, మాట్లాడదాం. నో కమింగ్ టు ద కాళేశ్వరం. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నేను 6 పేజీలు మొత్తం అక్షరం రాసుకున్నా. ప్రతి అక్షరానికి సమాధానం చెప్తా. సొల్లు తప్ప, అబద్ధాలు తప్ప, అబద్ధాల ప్రవాహం తప్ప ఇంకోటి ఉండదు. అసలు ఐ రికమెండ్ అసెంబ్లీలో ఒక ఏకగ్రీవ తీర్మానం పెడదాం. రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడడంలో ఏదైనా నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి, అది మా రేవంత్ రెడ్డికే ఇవ్వాలని అసెంబ్లీ పెట్టి ఒకసారి తీర్మానం చేస్తే అది ఫస్ట్ ప్రైజ్ నీకే వస్తుంది ప్రపంచంలో. అబద్ధానికి అంగిలాగు దొరికితే ఎట్లుంటుంది అంటే రేవంత్ రెడ్డి లెక్క ఉంటుంది అది. ఐ విల్ ప్రూఫ్ విత్ డాక్యుమెంట్స్. నేను ఉత్తగా ఒక్క మాట కూడా మాట్లాడను. నేను ఆయన మాట్లాడుతూ ఏమంటాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తమ్మిడిహట్టికి ఒప్పందం అయిపోయిందట. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే తమ్మిడిహట్టికి ఒప్పందం అయింది, మేము 6157 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాము అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు సెలవిస్తారు. నేను స్ట్రైట్గా అడుగుతున్నా, 2007లో జీవో ఇచ్చిండ్రు, 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. 8 సంవత్సరాలు ఢిల్లీలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, మహారాష్ట్రలో కాంగ్రెస్, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటే తమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి ఎందుకు దవ్వలే? తమ్మిడిహట్టికి మహారాష్ట్ర నుంచి అనుమతులు వచ్చుంటే మీరు ఎందుకు తమ్మిడిహట్టి బ్యారేజ్ 8 సంవత్సరాల్లో కట్టలేదు? సిడబ్ల్యూసి అనుమతులు ఎందుకు తేలేదు? అంటే నువ్వు అన్ని ఫాల్తు మాటలు, అబద్ధాలు మాట్లాడుతున్నావు. తమ్మిడిహట్టికి మహారాష్ట్ర నుంచి అనుమతి మీరు తేలేదు. ఆనాడు ఆ రోజు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మంత్రిగా ఉన్నాడు. ఆ క్యాబినెట్లో ఈయన కూడా మంత్రే. ఈ నీళ్ళ మంత్రికి ఆనాడు సోయి లేదు. సోయి ఉండుంటే, తెలంగాణ సోయి ఉండుంటే, తెలంగాణ మీద ప్రేమ ఉండుంటే ఆ రోజే అనుమతులు వచ్చేది. 8 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మహారాష్ట్రలో, ఇక్కడ ఢిల్లీలో కాంగ్రెసే ఉన్నప్పుడు ఎంత ఈజీగా అనుమతులు తేవచ్చు? వై యు ఆర్ ఫెయిల్డ్? రాని అనుమతులు వచ్చినాయి అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మరి అనుమతులు వచ్చి ఉంటే ఎందుకు గట్లే 8 ఏళ్ళు తమ్మిడిహట్టి?
ఎందుకు ఒక తట్టెడు మట్టి కూడా తీయలేదు అక్కడ? నేను స్ట్రైట్గా అడుగుతా ఉన్నా. ఇవాళ ఇంకా రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు, మేము 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. సిగ్గుండాలి మాట్లాడనీకి. మీరు ఖర్చు పెట్టలే, బొక్కిర్రు పందికొక్కులొక్క బొక్కిర్రు మీరు. ఐఎమ్ ఆన్ రికార్డ్. 2,328 కోట్లు పనులు చేయకుండా సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద మీరు పైసలు దొబ్బినరు, పంచుకొని తిన్నారు. 2,328 crores వితౌట్ డూయింగ్ ఎ పీస్ ఆఫ్ వర్క్. సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద బిల్లులు ఎత్తినరు, పంచుకొని తిన్నారు. మీరు 6,000 కోట్ల పని చేయలే. అందులో సగం పైసలు ఉత్తగానే పని చేయకుండా మొబిలైజేషన్ అడ్వాన్స్ అని సర్వే అని బిల్లులు ఎత్తినరు. నువ్వు చెప్పిన 6,000లో సగం పైసలు గవ్వే. అంటే మీరు కమిషన్లు, మొబిలైజేషన్ అడ్వాన్స్లు, కాంట్రాక్ట్లు మీకు అలవాటు. బీఆర్ఎస్ వచ్చినాక మొబిలైజేషన్ అడ్వాన్స్ సిస్టమే రద్దు చేసినాం, ఈపీసీ సిస్టమే రద్దు చేసినాం. ఈపీసీ పేరు మీద అడ్డగోలు దోపిడిని ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం రద్దు చేసింది. ఇది వాస్తవం. నువ్వు మాట్లాడుతావు మేము ఆ రోజు కమిషన్ల కోసమో దీనికోసమో మేమేదో ప్రాజెక్టు మార్చినాము అని మాట్లాడుతున్నావు. మీలాగా మేము ఎప్పుడు చేయలే. మా నిజాయితీ ఇది క్రొనలాజికల్ ఆర్డర్ ఆఫ్ బీఆర్ఎస్ ఎఫర్ట్. ఏం చేసినాం ఇది చూపి బాబు. ఇందులో ఎంత కష్టపడ్డామంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 2 జూన్ 2014 నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. ఆనాడు కేసీఆర్ గారు నీటిపారుదల శాఖ మంత్రిగా నాకు అవకాశం ఇచ్చిండ్రు. నెక్స్ట్ మంత్ జూలై 23వ తారీఖు నాడు నేను మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, ఆనాటి కాంగ్రెస్ మంత్రి పేరు ఫస్ట్ పెట్టు బాబు, హసన్ ముషరాఫ్ గారు. హసన్ ముషరాఫ్ అని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మహారాష్ట్రలో నీటిపారుదల మంత్రి దగ్గరికి విత్ ఇన్ ఎ మంత్, మాది 2 జూన్ నాడు గవర్నమెంట్ ఏర్పడితే జూలై లోపల అపాయింట్మెంట్ తీసుకున్నా పోయినా. బాబు మీతో కొట్లాటొద్దు, నన్ను మా ముఖ్యమంత్రి గారు పంపిస్తే నేను వచ్చినా, మేము తమిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టుకుంటాము అంటే ఆయన నవ్వి ఒక మాట అన్నాడు, 7 సంవత్సరాల నుంచి మా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉంటేనే మేము అనుమతి ఇవ్వలేదు, ఎట్టి పరిస్థితుల్లో తమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్లకు అనుమతి ఇవ్వము అన్నాడు. బతిమలాడినాం, రిక్వెస్ట్ చేసినాం, మన బాధ చెప్పినాం, మన రైతు ఆత్మహత్యల గురించి చెప్పినాం, తల్లడిల్లినాం, తనలాడినాం. చివరికి ఆయన ఒక మాట అన్నాడు, 6 నెలలైతే మాకు ఎలక్షన్ ఉంది, 5 ఏళ్ళకెళ్ళి మీ కాంగ్రెస్ గవర్నమెంట్ అడుగుతూనే మేము ఇవ్వలేదు, ఇప్పుడు ఎలక్షన్ల ముంగటి ఇస్తే మేము ఆగమవుతాం, మా రాష్ట్రంలో ఉద్యమాలు జరుగుతున్నాయి, మేము ఇచ్చే ప్రశ్నే లేదు, ఎలక్షన్ అయినాక రాపోండి, అప్పుడు ఏదంటే మళ్ళీ మాట్లాడదాం, ఎలక్షన్ అయ్యేదాకా ఇటాంకాలు రాకు అన్నాడు. సరే ఎలక్షన్ అయినాయి, ఆడ పోయింది, కాంగ్రెస్ ఓడిపోయింది, బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. సరే ఈలోపు 16/8వ నెల అంటే ఆగస్టులో ఇంజనీర్లు కలిసినారు. మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ రాగానే గిరీష్ మహాజన్ గారని అక్కడ బీజేపీ ప్రభుత్వంలో నీటిపారుదల మంత్రి అయిండు. వెంటనే మళ్ళీ పోయిన మంత్రి అయిన వారంకే పోయిన దొరకబట్టుకొని, ఎవరో గౌడు మా సిద్దిపేటలో చిన్నగుండెవెల్లో గౌడు, ఆయన కాన్స్టిట్యున్సీల లీడర్, ఆయన ద్వారా తొవ్వ పట్టుకొని ఎత్తుక్కొని అపాయింట్మెంట్ తీసుకొని ఆయన దగ్గర పోయి తనలాడితే బాయ్ సాబ్ మేమే ఉద్యమాలు చేసినాం, అరెస్ట్లు అయినాం, జైల్లో పడ్డాం, తమ్మిడిహట్టి దగ్గర పెంచొద్దని పోరాడిన వాళ్ళమే మేమెట్లా అనుమతిస్తాము అని ఆయన అన్నాడు. మన అదృష్టానికి గవర్నర్గా తెలంగాణ బిడ్డ విద్యాసాగర్ రావు గారు మహారాష్ట్ర గవర్నర్, ఆయన దగ్గరకు పోయి బతిలాడినా. ఆయన రాజ్ భవన్కి ఇరిగేషన్ మినిస్టర్ని పిలిచి, చూడు భయ్ నేను కూడా గోదావరి జలాల మీద పాదయాత్ర చేసిన, ఇక్కడ చాలా క్రైసిస్ ఉంది, దయచేసి మీరు సహకరించాలని ప్రయత్నం చేశాను, కుదరలే. మళ్ళీ కేసీఆర్ గారు 5వ ఐటమ్ 17 ఫిబ్రవరి 2015, అది కేసీఆర్ గారి జన్మదినం, ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి బర్త్డే. ఆయన బర్త్డే ముఖ్యం కాదు, తెలంగాణకు గోదావరి జలాలు ముఖ్యమని కేసీఆర్ గారు స్వయంగా మహారాష్ట్రకు వచ్చి అక్కడ ముఖ్యమంత్రి గారిని, నీటిపారుదల మంత్రిని ఆయన కలిసి బతిలాడిండు, మాకు ఎట్లన్నా తమ్మిడిహట్టి దగ్గర అనుమతి ఇవ్వండి, మేము కట్టుకుంటాము అని. 17 ఫిబ్రవరి 2015 నాడు కేసీఆర్ గారు వచ్చి కూడా రిక్వెస్ట్ చేసిండ్రు. ఆయన దేవేంద్ర ఫడ్నవీస్ గారు అందరూ మేము పోరాటాలు చేసినాం, నాది విదర్భ ప్రాంతం, మా చిన్నమ్మ ఒక ఆమె ఎవరు ఎమ్మెల్సీ ఉంది, ఆమె అరెస్ట్లు అయింది, మీరు ఆమెను పోయి బతిలాడంటే ఆమె ఇంటికి పోయి బతిలాను నేను, ఆ ఎమ్మెల్సీ గారింటికి, నో ససేమిరా అన్నారు. అన్ని ప్రయత్నాలు చేసినాం, అయినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. సరే ఇంతలో ఏం జరిగింది, ఇట్లా చెప్పుకుంటూ పోతే మేము చేసిన ప్రయత్నాలు అంటే ఇట్స్ నాట్ దట్ బీఆర్ఎస్
ఓవర్ నైట్గా దీన్ని మార్చే ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్ మంత్రి ముషరఫ్ను కలిసినాం, బీజేపీ మంత్రి గిరీష్ మహాజన్ని కలిసినాం, స్వయంగా కేసీఆర్ గారు వచ్చి ముఖ్యమంత్రి గారితో కూడా చర్చలు జరిపితే ఆనాటి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోమన్నారు. మరి ఆనాడు కాంగ్రెస్ 8 సంవత్సరాలు పెండింగ్ పెట్టిండ్రు, 8 ఏళ్ళు బ్యారేజ్ కట్టనే లేదు, బ్యారేజ్ కట్టకుండా చుక్క నీళ్లు రావు. బట్ ఇంతలో ఏం జరిగింది, కేంద్ర ప్రభుత్వం నుంచి 3 లెటర్లు వచ్చినాయి. 1 కాదు 2 కాదు 3 లెటర్లు. అంటే మేము సైమల్టేనియస్గా వీటి అనుమతులు సాధిద్దామని ఢిల్లీలో సెంట్రల్ వాటర్ కమిషన్లో పర్సూ చేసినాం. ఇటు మహారాష్ట్రను తమిళహట్టికి ఒప్పించే ప్రయత్నం చేసినాం, ఇటు పనులు జరిపినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి 6,000 కోట్లు మా హయాంలో అయినాయి అన్నాడు. మీ హయాంలో 3,000 కోట్లు ఉట్టుకనే దొబ్బిర్రు, పనిచేసింది 3,000. కానీ బీఆర్ఎస్ వచ్చినాక ప్రాణహిత చేవెళ్ల పనులు మరో 5,000 కోట్ల రూపాయల పనులు చేస్తూనే ఉన్నాం. అటు మహారాష్ట్రను ఒప్పించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇంకొక వైపు ఢిల్లీ నుంచి అనుమతుల సాధన కోసం సెంట్రల్ వాటర్ కమిషన్ను పర్సూ చేసినాం. సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి వీళ్ళు 8 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్న అనుమతులు లేవే. ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంటే వీళ్ళది, కానీ ప్రాణహిత చేవెళ్లకు హైడ్రాలజీ అనుమతే రాలే. మేము అక్కడ సైమల్టేనియస్గా చేస్తే ఢిల్లీ నుంచి 3 ఉత్తరాలు వచ్చినాయి. అంటే మీరు ఇందాక చూసినారు, 17th ఫిబ్రవరి కేసీఆర్ గారు మహారాష్ట్రకు వచ్చి తమ్మిడిహట్టికి ఒప్పించే ప్రయత్నం చేసినాం. ఇంతలో 18th ఫిబ్రవరి, ఒకసారి లెటర్ డేట్ చూపి, 18th ఫిబ్రవరి డేట్ చూడండి, 18th ఫిబ్రవరి 2015 ఎవరు రాసిండ్రు? సిడబ్ల్యూసి, సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రాజెక్ట్ అప్రైజల్ నౌ గో బ్యాక్ టు ద పేరా, లాస్ట్ పేరా. ఇందులో చాలా స్పష్టంగా ఏమంటున్నారు, లాస్ట్ పేరాలో మీరు చూస్తే, under such circumstances the proposed diversion of 160 TMC of water may not be available for utilizations. The strategy to meet out planned utilizations under such circumstances may be clearly brought out. నీకు అన్ని నీళ్లు లేవు 160 TMCలు, మరి పైన ఎగువ రాష్ట్రాలు వాడుకున్నప్పుడు ఎన్విరాన్మెంటల్ ఫ్లోస్ వదిలిపెట్టినప్పుడు మీకు 160 TMCల నీళ్లు లేవు అని కేంద్ర సెంట్రల్ వాటర్ కమిషన్ ఫిబ్రవరి 2, 2015లో ఇచ్చిన ఇది అధికారిక లెటర్. ఇది ఫిబ్రవరి 18. దెన్ మళ్ళీ ఇంకొక లెటర్ వచ్చింది. ఇంకొక లెటరు 4th March 2015, అది కూడా పెట్టినాను. దిస్ ఇస్ 4th March 2015 లెటర్ ఫ్రమ్ సెంట్రల్ వాటర్ కమిషన్. ఇదేనా డేట్ ఉందా? ఎస్, 4th March 2015. Now come to the last para, page number 12 అనుకుంటా, paragraph number 12. It is evident from detailed water, paragraph number 12, yes. It is evident from detailed water availability studies carried out by project authorities and his office in last few years, the net water availability at the barrage location is about 165 TMC at 75% dependability, which includes perceived surpluses from the share of upper riparian states. Assuming the utilization of upper riparian states to 75% availability of 63 TMC. అంటే 165 ఉన్నాయి, కానీ ఎగువ రాష్ట్రాలకు చెందిన 63 TMCలు వాళ్ళు కట్టుకోకపోవడం వల్ల ఇప్పుడు కిందికి వస్తున్నాయి. ఆ 63 వాళ్ళు కట్టుకున్నప్పుడు నీకు 165 రావు, నీకు ఉండేది 102 మాత్రమే అని స్పష్టంగా సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది. చెప్తూ పైకి పంపాం, బేసిన్ వైజ్ కూడా చెప్పింది. G7, G8, G9లో ఎగువ రాష్ట్రాల ఎంతెంత ఉంది, వాళ్ళు ఇప్పుడు ఎట్లా కిందికి వస్తున్నాయి అన్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్. మరి అనుమతులు వచ్చి ఉంటే 13 అక్టోబర్ 2013 నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు కట్టకవయా, ఆపయా, నువ్వు ఎవరిని అడిగి కడుతున్నావు, నీ ఇష్టం ఉన్నట్టు కడుతున్నావు బిడ్డ, అవంతా వేస్ట్ అయిపోతుంది అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ఉత్తరం రాశాను? నువ్వు రేవంత్ రెడ్డిని నువ్వు చెప్పిందే నిజమైతే అనుమతులు వచ్చి ఉంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్తరం రాయడు కదా. అంటే నువ్వు ఫాల్స్ మాట్లాడినావు, ఫాల్తు మాట్లాడినావు, అనుమతులు రాలేదు కనుకనే ఈ ఉత్తరం వచ్చింది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఫాల్తు మాటలు, ఫాల్స్ మాటలు మాట్లాడు బంద్ చేయి. సో ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకోవాల్సింది, బీఆర్ఎస్ ప్రభుత్వం యూనిలాటరల్గా మార్చలేదు. వీ ట్రైడ్ అవర్ బెస్ట్ టు కన్విన్స్ మహారాష్ట్ర. కాంగ్రెస్ ప్రభుత్వం ముషరఫ్ మంత్రిని కలిసినాం, గిరీష్ మహాజన్ని కలిసినాం, కేసీఆర్ స్వయంగా వచ్చి ఆనాటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ను కలిసినరు, అన్ని రకాలుగా ప్రయత్నం చేసినాం. నెంబర్ 1. మీన్ వైల్ కేంద్ర ప్రభుత్వం నీళ్ళే లేవురా నాయన, ప్రత్యామ్నాయం చూసుకోవాలి 1 కాదు 3 ఉత్తరాలు రాసింది. అంటే మీరు నీళ్లు లేని చోట ప్రాజెక్టు నిరికిచ్చి, అక్కడ చాప్రాల్ వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్ ఉంది,
ఒకవేళ అనుమతి ఇచ్చిన చాపరాల్ వైల్డ్ లైఫ్ ఉంది. ఒకవైపు వైల్డ్ లైఫ్, ఒకవైపు మహారాష్ట్ర ఒప్పుకోదు, ఇంకొక వైపు నీళ్ళే లేవు అని సెంట్రల్ వాటర్ కమిషన్, ది అథారిటీ ఆఫ్ ద కంట్రీ, ఎవరైతే నీళ్లు ఉన్నాయా లేదా తేల్చేది, ద అథారిటీ ఫర్ దిస్ కంట్రీ ఈజ్ సెంట్రల్ వాటర్ కమిషన్. ద యూనియన్ మినిస్టర్ ఉమా భారతి wrote a letter saying that there is no water, please look at ఆల్టర్నేట్ చూసుకోండి అని చెప్పిండ్రు. అయినా మేము మీలాగా కమిషన్ల కోసం, మొబిలైజేషన్ అడ్వాన్స్ల కోసం నీళ్లు లేని చోట ప్రాజెక్టులు కట్టాలన్నా? మహారాష్ట్ర ఒప్పుకోకపోయినా అడ్డమైన కాలువలు దవ్వి మేము కమిషన్లు మీరు తీసుకున్నట్టు మేము మీలాగా తప్పుడు పనులు చేయాలా? మీరు తప్పు చేసి దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉన్నది. ఏదో సిగ్గుందా జీడిగింజ అంటే నేను మొత్తం నల్లగానే ఉన్నా నాకేమవుతుంది అన్నదట. అట్లున్నది మీ ముచ్చట. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను, నువ్వు అన్నావు కదా అగ్రిమెంట్ ఉందని, పెట్టు, దమ్ముంటే బయట పెట్టు. ఒకవేళ తమ్మిడిహట్టికి 152 మీటర్లకు మహారాష్ట్ర ఒప్పుకోనుంటే ఆ అగ్రిమెంట్ ఏదైనా ఉంటే బయట పెట్టు. ఐఎమ్ రెడీ టు రిజైన్. క్షమాపణ చెప్పు. అబద్ధాలు మాట్లాడిన తప్పైంది, రాజకీయాల కోసం అబద్ధాలు మాట్లాడినని తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పు. ఇంకోటి అడుగుతున్నా, యూ కెన్ అండర్స్టాండ్ అవర్ సిన్సియారిటీ. కాంగ్రెస్ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. వీళ్ళ మేనిఫెస్టోలో తమ్మిడిహట్టి కడతాము అన్నారు, తమ్మిడిహట్టి కడతాం పీక్తాము అన్నారు. 2.5 సంవత్సరాలు మీకు అపాయింట్మెంట్ దొరకలేదా? ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే నెల లోపల పోయి కలిసిన నేను. కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ గెలిస్తే వచ్చిన గవర్నమెంట్ వచ్చిన 10 రోజులకే పోయి కలిసిన. స్వయంగా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు 2 రోజులు మహారాష్ట్రలో ఉండి వెయిట్ చేసి, ముఖ్యమంత్రి ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు నేను ఈయనే ఉంటా అని ఆడ కూర్చొని ఆయన టైం ఇచ్చినప్పుడు కలిసి బతిలాట వచ్చిండు. 6 నెలల్లో కేసీఆర్ పోయిండు, మా ఇంజనీర్లు పోయిండు, నేనే 3-4 సార్లు పోయినా. మరి మీరు 2.5 సంవత్సరాలు పోయింది కూడా లేదు కదా. అంత డ్రామా మీ కంపెనీ. 2.5 ఏళ్ళల్లో తమ్మిడిహట్టి కోసం మీరు కనీసం ఒక్కసారైనా మహారాష్ట్రకు పోయినరా? 2 సంవత్సరాల 7 నెలలు పూర్తయింది. దట్ షోస్ యువర్ కమిట్మెంట్. మీ నిజాయితీ అది, మా నిజాయితీ ఇది. మేము నెలకే పోయినాం. గవర్నమెంట్ వచ్చిన కొత్త రాష్ట్రం సంసారం కుదరక ముందే పోయినాం నెల లోపల. మరి మీరు 2 సంవత్సరాల 5 నెలలు ఏం చేసిండ్రు? ఎందుకు పోలేదు? అంటే మీది మాటలు తప్ప, డ్రామాలు తప్ప యాక్షన్ లేదు, సిన్సియారిటీ లేదు, నిజాయితీ లేదు. 2 సంవత్సరాల 5 నెలలు ఏం చేసిండ్రు అని అడుగుతున్నా. ఇంకా అవినీతి గురించి మాట్లాడతాడు. మీరు మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకొని 2,700 కోట్ల రూపాయలు లేపిన, 2,328 కోట్లు లేపిన మీరు అవినీతి గురించి మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించడం. కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కాంగ్రెస్ డిఎన్ఏలోనే కరప్షన్ ఉంది. ఇదే రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉండి అసెంబ్లీలో మాట్లాడిండు, బయట మాట్లాడిండు, ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞము అని. ఈ రేవంత్ రెడ్డి ఆనాడు తెలుగుదేశంలో ఉండి ఈ ప్రాణహిత చేవేళ్ల గురించి అడగోలు మాట్లాడిండు. ఇవాళ సూదపూస లెక్క మాట్లాడుతుండు. ఇక రంగులు మారంగానే, చొక్కాలు మారంగానే, పార్టీలు మారంగానే నీ స్టాండ్లు మారుతాయి. కానీ ప్రజలు మారారు కదా, నువ్వు మార్చుకోవచ్చు. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్. అంటే ప్రతి అబద్ధం నేను జస్ట్ ఇంకా పేజ్ 1లోనే ఉన్నా. ఆయన రాసుకున్న ప్రతి పాయింట్కు నేను ఆన్సర్ ఇస్తాను. ఎన్ని అబద్ధాలో చెప్పదలుచుకున్నా. నంబర్ 2, పెద్ద నిన్న పోజులు కొడుతుండు. రిటైర్డ్ ఇంజనీర్లు వద్దే వద్దన్నారట. కేసీఆర్ వేసిన రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ 21/1/2015 నాడు జీవో 28 ద్వారా ఆయన వేసిన కమిటీ మేడిగడ్డ కట్టద్దన్నది అంటాడు. ఎన్ని అబద్ధాలు! ఇది అసెంబ్లీలో కూడా ఇట్లే ఫస్ట్ పేజీలో ఒక లైను, థర్డ్ పేజీలో ఒక లైన్ చదివితే దొరకబట్టి నేను బయట పెట్టినా. మళ్ళీ అదే అబద్ధం నిన్న మాట్లాడాను. ఇప్పుడు నేను ఆ రిపోర్ట్లు కూడా బయట పెట్టా. నథింగ్ రాంగ్. ఎక్కడ కూడా మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టొద్దని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ, నిపుణుల కమిటీ చెప్పలేదు. ఆ విషయం నేను చెప్తలేను, వాళ్ళే చెప్పిండ్రు. దాన్నే బయట పెట్టా. ఇప్పుడు దెర్ ఆర్ 2 రిపోర్ట్స్. ఇది రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ. యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్. రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ. ఈ కమిటీలో పేజ్ 6 పైకి బాబు, పైకి పేజ్ 5 రైట్, పేజ్ 6 కింది రైట్. పేజ్ 6 paragraph 3 you can see. Barrage site on main river Godavari near Medigada, Mahadevpur. The Honorable CM has ordered the irrigation department to explore the possibility of constructing barrage on Godavari river near Medigada to store about 5 TMC of water in river margin.
and to examine whether 160 TMC water can be directly lifted, taken to Midmaner reservoir. You can see. Koncham kindikan babu. Chalu. This is the point. To examine whether 160 TMC of water can be directly lifted and taken to Midmaner reservoir. అంటే ఆ కమిటీకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఏంది? మేడిగడ్డ నుంచి 160 టీఎంసీల నీళ్లను నేరుగా మిడ్మానేర్ తీసుకుపోవచ్చా అనేటువంటి బాధ్యత మాకు ఇచ్చిండ్రు అని కమిటీ చెప్పింది. చెప్తూ కిందేమన్నది, ద సైట్ ఆఫ్ బ్యారేజ్ వాజ్ ఎగ్జామిన్డ్ డ్యూరింగ్ ద ఏరియల్ సర్వే and proposed site for construction of barrage is feasible in view of less width of Godavari river. As per topo study of the FRL of the barrage can be fixed at about 105 meters without submerging Patta lands in Maharashtra state. So ఏమన్నది కమిటీకి ఇచ్చిన బాధ్యత ఏంది? గోదావరి నది మీద మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టొచ్చా, ఆ మేడిగడ్డ నుంచి మిడ్మానేరుకు నేరుగా డైరెక్ట్గా మిడ్మానేరుకు నీళ్లు తీసుకుపోవచ్చా? కమిటీ ఏమన్నది, ఎస్ మేడిగడ్డ దగ్గర కట్టొచ్చు అని చెప్తూ నేరుగా తీసుకుపోవచ్చా అనే దాని మీద సాధ్యం కాదు అని చెప్పింది. ఎందుకు అంటే మధ్యలో కోల్ మైన్స్ ఉన్నాయి, ఎన్టీపీసీ ఉన్నది, మీకు నేరుగా ఇది తీసుకుపోయే అవకాశం లేదు అని చెప్పింది. నిన్న రేవంత్ రెడ్డి ఏమంటాడు, మేడిగడ్డ దగ్గర కట్టద్దు అన్నది. ఆ కమిటీయే జస్టిస్ ఘోష్ కమిషన్ వాళ్ళని కూడా ఆ రిటైర్డ్ ఇంజనీర్లను ఎక్స్పర్ట్స్ కమిటీని ఘోష్ కమిషన్ పిలిచింది. దిస్ ఈజ్ ఎ నోటరైజ్డ్ డాక్యుమెంట్. ఘోష్ కమిషన్కు నోటరీ రూపంలో నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్ట్. ఇది నాకు ఎట్లొచ్చిందని కూడా మీరు అడగవచ్చు. నేను ఘోష్ కమిషన్ని అడిగిన, రిటైర్డ్ ఇంజనీర్లు మీకు ఏమైనా అఫిడవిట్ ఇచ్చిండ్రు నాకు కావాలని వ్రాతపూర్వకంగా కమిషన్ అడిగిన, కమిషనే నాకు ఇచ్చింది డాక్యుమెంటు, మాకు రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్ట్ ఇది అని నాకు ఘోష్ కమిషన్ అధికారికంగా ఇచ్చిన రిపోర్ట్. ఇది 6/6/2025 నాడు నిపుణుల కమిటీ రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ ఘోష్ కమిషన్కి ఇచ్చింది. బాబు గో టు ద పేజ్ నంబర్ 5. పేజ్ నంబర్ 5 ఏం చెప్పింది నిపుణుల కమిటీ? మీరు చెప్పిన ఇందాక ఫస్ట్ రిపోర్ట్ చూసినారు. నౌ దిస్ ఇస్ ద సెకండ్ రిపోర్ట్. In our report dated 7th April 2015, at first report, on barrages on Godavari and Pranahita rivers, we have recommended that construction of barrage on main Godavari river near Medigadda and lifting 160 TMC of water directly to Midmaner reservoir is not desirable due to prohibitive cost and time consumption, and also has to pass through the coal belt areas. మేడిగడ్డ దగ్గర పాసిబులే, కానీ నేరుగా తీసుకుపోవడం సాధ్యం కాదు. కొంచెం పైకొని బాబు, అరే ఆగమాగం చేస్తున్నావు బిడ్డ, కొంచెం కిందిక మంచిగా 2 పారాగ్రాఫ్లు కరవట్టేట్టు పెట్టు. రైట్, కొంచెం లెఫ్ట్కి జరుపుకో. రైట్, సెకండ్ పారాగ్రాఫ్. ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అవర్ రిపోర్ట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ డ్రాప్డ్ ద ప్రపోజల్ ఆఫ్ టేకింగ్ వాటర్ డైరెక్ట్ ఫ్రమ్ మేడిగడ్డ బ్యారేజ్ టు మిడ్మానేర్ రిజర్వాయర్ and is now being taken to Sripada Sagar project following Godavari river, utilizing all the packages from 6, 7, 8 except 125 packages approved by erstwhile Andhra Pradesh government during 7 and 9. నిన్న రేవంత్ రెడ్డి ఏమంటాడు, రిటైర్డ్ ఇంజనీర్ల నిపుణ కమిటీని పట్టించుకోలేదు, దాచిపెట్టిర్రు, పక్కకు పెట్టిర్రు అని చిల్లరగా అబద్ధాలు మాట్లాడారు. నౌ వాట్ ద రిటైర్డ్ ఇంజనీర్స్ రిపోర్ట్ సేయింగ్, మా రిపోర్టు చూసినాకనే, మా రిపోర్టు ఆధారంగానే నేరుగా మిడ్మానేర్ తీసుకుపోయేదాన్ని డ్రాప్ చేసుకొని గోదావరి నది ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు తీసుకుపోయినరు. ఇది మా సూచన, పాటించిండ్రు, మేం చెప్పినట్టే విన్నరు అనే మాట అఫిడవిట్ రూపములో నేరుగా ఘోష్ కమిషన్కి ఇచ్చిండ్రు. లాస్ట్ పేజ్ సంతకాలు చూపి ఒకసారి, లేదా పేజీ కూడా సంతకాలు ఉన్నాయి చూపి, లేదా లాస్ట్ పేజ్ పెట్టా, ఇగో లాస్ట్ పేజ్ తీసుకుపో, సంతకాలు పేర్లు కూడా ఉంటాయి. నిన్న రేవంత్ రెడ్డి కూడా పేర్లు చదివిండు. అనంతరాములు గారు, వెంకటరామరావు గారు, చంద్రమౌళి గారు, దామోదర్ రెడ్డి గారు, నిన్న రేవంత్ రెడ్డి చదివిన పేర్లు ఇవే. వీళ్ళు ఇంత స్పష్టంగా మా రిపోర్టును ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నది. మా రిపోర్ట్ను దృష్టిలో పెట్టుకునే మేడిగడ్డ నుంచి డైరెక్ట్ మిడ్మానేర్ తీసుకుపోయే ఆలోచన విరమించుకున్నది. గోదావరి నదిని ఉపయోగించుకొని ఎల్లంపల్లికి నీళ్లు తీసుకుపోయింది అని స్పష్టంగా ఇంత చక్కగా రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినారు. కానీ నిన్న రేవంత్ రెడ్డి ఏమంటాడు, సొల్లు
రిటైర్డ్ ఇంజనీర్ల రిపోర్ట్ పక్కకు పెట్టిండ్రు, దాన్ని పట్టించుకోనే లేదు. సొల్లు తప్ప ఒక్కటన్నా నిజం చెప్పినవా? నీకేదో శాపం ఉన్నట్టుంది. ఏదో వెనకటి కూడా అంటాడు తలకాయ వలిగి చచ్చిపోతాడు అన్నట్టు నీ కథ. నిజాలు మాట్లాడితే తలకాయ వలిగి చచ్చిపోతాడు అన్నట్టు అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడు నీ జన్మలో నీకు రాదు. చిల్లర రాజకీయాల కోసం రైతుల ప్రయోజనాల్ని రాష్ట్ర ప్రయోజనాలు పక్కకు పెట్టొచ్చా? 1,00,000 చేస్తున్నావు నువ్వు, చెయ్యి. కానీ నాట్ ఎట్ దిస్ జంక్షన్. ఎలీనో వచ్చే ఈ సందర్భంలో ఇప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కలిసి చుక్క చుక్క ఎత్తుకొని తెలంగాణ భవిష్యత్తును, రైతాంగ భవిష్యత్తును కాపాడాల్సినటువంటి సందర్భం ఇది. నెక్స్ట్ వ్యాప్కోస్. ఇక దీని గురించి మాట్లాడండి నిన్న పేస్ట్. ఇందులో ఏమంటాడు, చెఫ్ లాంటి వాడు. వ్యాప్కోస్ అనేది చెఫ్ లాంటివాడు. అంటే హోటల్లో మనం బిర్యానీ ఆర్డర్ ఇస్తే బిర్యానీ తెస్తాడు, వీడు ఒక చెఫ్ అని ఏదో మాట్లాడిండు. సో ఇక్కడ నేను ఒక విషయం అడగదలుచుకున్నా. వ్యాప్కోస్ని ఎవరు తెచ్చిండ్రు? మేమా? ఆనాటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు కన్సల్టెన్సీగా కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ను మీరు అపాయింట్ చేసిండ్రు. యూ హ్యావ్ అపాయింటెడ్ వ్యాప్కోస్. సో సిడబ్ల్యూసి కేంద్రం ఏం చెప్పింది? నీళ్లు లేవు అన్నది. మేము వ్యాప్కోస్ను పిలిచి అడిగినాం, అరే నీళ్లు లేవని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, మరి ఏం చేయాలన్నా ఏమైనా ప్రత్యామ్నాయం చెప్పు, నీళ్ళు ఎక్కడున్నాయో చెప్పు, నీళ్ళు ఉన్న చోటికి మార్చుకుందాము అని మేము తేలే. ఎందుకంటే మొత్తం ప్రాజెక్టు మీద వ్యాప్కోస్కి అవగాహన ఉంది కనుక, అది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ కనుక మీరిచ్చిన సంస్థకే మరి ప్రత్యామ్నాయం చూపు బాబు. సిడబ్ల్యూసీకి వెళ్ళి ఇట్లా 3 లెటర్లు వచ్చినాయి, ఉమాభారతి ఇట్లా లెటర్ రాసింది, నీళ్లు లేవంటున్నారు, మరి ఆనాడేమో నువ్వు ఉన్నవని ఇస్తేవి, దీన్ని ఏందో చూసి మరి మాకు ప్రత్యామ్నాయం చూపి నీళ్ళు ఎక్కడున్నాయో చెప్పు, అక్కడికి మార్చుకుందాము అని అదే కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. మేము ఇయ్యలే కదా. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, నువ్వు కూడా ఇచ్చినావు కదా వ్యాప్కోస్కి, మరి ఇప్పుడు నువ్వు కూడా వ్యాప్కోస్కే ఇచ్చినావు, మరి వాడు చెఫ్ అయితే మరి ఆ సూత్రం నీకు కూడా వర్తిస్తుంది కదా, నువ్వు కూడా అట్లే రాయించమని ఇచ్చినావా నువ్వు? నేను నీ డాక్యుమెంట్లు బయట పెట్టాలనా? ఆనాడు ఇచ్చింది వ్యాప్కోస్కు కాంగ్రెస్ ప్రభుత్వమే, నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వ్యాప్కోస్కే ఆర్డర్లు ఇచ్చింది. మరి బీఆర్ఎస్ ఇస్తే తప్పు, నువ్వు ఇస్తే గొప్ప. బీఆర్ఎస్ కొత్త గీయలే, ఇన్ కంటిన్యూయేషన్ ఉన్న దాంట్లో మరి లేవంటున్నారు నాయన, నువ్వే చేసినావు పోయినసారి, మరి ఎక్కడుందో చెప్పు, ఏం చేయాలో మాకు గైడ్ చేయని చెప్పి అదే కేంద్ర ప్రభుత్వ సంస్థకు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. మరి వాడు చెఫ్ అయితే, వాడు ఎట్లా చెప్తే గట్లిచ్చేటోడు అయితే, మరి నువ్వెందుకు ఇచ్చినావు నాయన రేవంత్ రెడ్డి? చెంపలేసుకో చెప్పు. నువ్వు నిన్నేమన్నావు? చెఫ్కి ఇచ్చిండు, వాడు బిర్యానీ తెమ్మంటే బిర్యానీ తెస్తాడు, ఇడ్లీ తెమ్మంటే ఇడ్లీ తెస్తాడు అన్నావు కదా. మరి ఆ ఇడ్లీ తెచ్చినోడు నువ్వెందుకు ఇచ్చినావు? నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యాప్కోస్కి ఎందుకు ఆర్డర్లు ఇచ్చింది? మరి అంటే నువ్వు బిర్యానీ తెమ్మని లేకపోతే కోడిగుడ్లు తెమ్మని చెప్పినావా? యు ఆన్సర్ ద సొసైటీ. అంటే అట్లా చిల్లర మాటలు మాట్లాడు కరెక్ట్ కాదు. అండ్ ద రిపోర్ట్ ఆఫ్ కాళేశ్వరం వాజ్ ఫుల్లీ అప్రూవ్డ్ అండ్ ఎండార్స్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. 18 డైరెక్టరేట్ల నుంచి, సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి అనుమతులు తెచ్చినాం. ఫైనల్ TAC, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అని, దిస్ ఇస్ ద ఫైనల్ అప్రూవల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, హెడెడ్ బై ద సెక్రటరీ వాటర్ రిసోర్సెస్. వాళ్ళు కూడా అప్రూవల్ ఇచ్చిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంపూర్ణమైనటువంటి అనుమతులు, అన్ని అనుమతులను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఇన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఏ రకంగా? వ్యాప్కోస్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ, వాళ్ళు ఏం మార్చింది, వాళ్ళు ఏం మార్చలే, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఒకసారి ఆ సిస్టమ్ పెట్టు, మొత్తం కాళేశ్వరంది హోల్ డయాగ్రామ్ పెట్టు. కాళేశ్వరం మన వాటర్ సిస్టమ్ ఉంది కదా. ఎస్, తమిళ హెట్ ఏది బాబు? ఇది మేడిగడ్డ, రైట్. దిస్ ఇస్ ఒక నిమిషం అదొద్దు, ఆన్ చేయి, డౌన్, స్విచ్ ఆఫ్, ఆప్షన్, రైట్. ఇప్పుడు మారిందల్లా కాళేశ్వరంలో ఎల్లంపల్లి ఎక్కడ బాయ్? దిస్ ఈజ్ ఎల్లంపల్లి, రైట్. ఇది ఎల్లంపల్లి, మనం ఇక్కడ చూస్తున్నది ఎల్లంపల్లి. అప్పుడు ఇక్కడ తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు రావాలి. తమ్మిడిహట్టి ఇది, ఎల్లంపల్లి ఇది, ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. మిగతాదంతా సేమ్.
ఇగో ఇక్కడ నుంచి ఇది అనంతగిరి, ఇది రంగనాయక్ సాగర్, ఇది మల్లన్న సాగర్, ఇది కొండపోచమ్మ సాగర్, ఇదేమి మారలే. ఇదంతా కూడా యథావిధిగా గత కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినట్టుగానే ఉన్నాయి. మీరు పిలిచిన టెండర్లే, మీరు పిలిచిన కాంట్రాక్టర్లే తప్ప ఈ సిస్టమ్ ఏమీ మారలే. ఏది ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మ సాగర్ దాకా నథింగ్ ఈజ్ చేంజ్డ్. మారిందల్లా ఒక నిమిషం, తమ్మిడిహట్టి నుంచి మీరు ఎల్లంపల్లికి తేవాలనుకున్నారు. దిస్ ఈజ్ ఎస్వైపి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్. ఈ తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు అన్నారు కనుక తమ్మిడిహట్టి నుంచి ఒక గీడికి వచ్చినాం మనం, మేడిగడ్డ. ఈ మేడిగడ్డ నుంచి ఇది సుందిల్ల, దెన్ ఇది అన్నారం, అన్నారం నుంచి మళ్ళీ ఎల్లంపల్లికి. కిందికి ఎందుకు వచ్చినాము? ఇక్కడ నీళ్లు 160 లేవన్న కేంద్ర ప్రభుత్వము, సెంట్రల్ వాటర్ కమిషన్, తమ్మిడిహట్టికి వచ్చేసరికి 280 టీఎంసీలు ఉన్నవి, ఇందులో మీరు 240 టీఎంసీలు వాడుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం మనకు అనుమతి ఇచ్చింది. ఇక్కడ తమ్మిడిహట్టి దగ్గర 160 లేవని చెప్పింది. కిందికి వచ్చినప్పుడు అదే సెంట్రల్ వాటర్ కమిషన్ వ్యాప్కోస్ నివేదిక ఆధారంగా మనం డిపిఆర్ తయారు చేసి కేంద్రానికి పంపితే ఈ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర 280 టీఎంసీల నీటి లభ్యత ఉన్నది, 240 మీరు వాడుకోవచ్చు అని సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఇచ్చింది. నవ్ యూ టెల్ రేవంత్ రెడ్డి, ఇప్పుడు నీ తప్ప సెంట్రల్ వాటర్ కమిషన్ తప్ప? నీ సొంత స్టోరీయా, సెంట్రల్ వాటర్ కమిషన్ది సొంత స్టోరీయా? సెంట్రల్ వాటర్ కమిషన్ ఇస్ ద అథారిటీ ఆఫ్ దిస్ కంట్రీ. వాళ్ళు మీద లేవన్నారు, కింద డిపిఆర్ చేసి పంపితే 240 టీఎంసీలకు ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు తీసుకొచ్చినాం. ఇక రేవంత్ రెడ్డి ఇంకో మాట మాట్లాడతాడు, ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది, ఎట్లా పెరుగుతుంది, ఎందుకు పెరిగింది అని చెప్పి నిన్న మాట్లాడే ప్రయత్నం చేసిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, నిన్న ఆయన మాట్లాడుతూ ఆయకట్టు పెరగలేదు, నీళ్లు పెరగలేదు, ఎట్లా పెరుగుతుంది 38,000కి వెళ్ళి 1,00,000 కోట్లకు అని చిల్లర మాట్లాడు. ఒకసారి రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో కూడా చూపిద్దాం, మనోళ్ళకి ఫ్రెష్ ఉంటుంది. నేను ఒక మాట అన్నట్టు చూడు, నీళ్లు పెరగలేదు. సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఇచ్చినప్పుడు 81,000 కోట్లకి ఇచ్చింది, కానీ ఈ నివేదిక ఇచ్చే టైంకి మళ్ళీ డిస్ట్రిబ్యూటరీస్ లేవు, ఏం లేవు, పంపులు లిఫ్టులు, ఆయకట్టు పెరగలేదు. విచిత్రం ఏంటంటే నీళ్లు పెరగలేదు, ఆయకట్టు పెరగలేదు, ఏది పెరగలేదు. ఊరు పేరు అంచనాలు మారి తుమ్మిడిహట్టి దగ్గర ఉన్నది మేడిగడ్డ దగ్గరకు వచ్చింది, అన్నారం వచ్చింది, సుందిల్లు వచ్చింది, 38,000 కోట్ల కాస్త 1,47,000 కోట్ల పైగా మారింది. ఈ రోజు లెక్కలేస్తే ఇదంతా 2022 కాళేశ్వరం దీని మీద. రైట్, ఆ షీట్ పెట్టు, ఏం పెరిగిందో మన దగ్గర షీట్ ఉంది కదా. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ప్రాణహిత చేవల నుంచి కాళేశ్వరానికి పోతే ఆయకట్టు పెరగలేదట, నీళ్లు పెరగలేదట, కాస్ట్ పెరిగింది అని మాట్లాడారు. నౌ యు సీ, ప్రాణహిత చేవలలో నీటి నిల్వ సామర్థ్యం 16 టీఎంసీలు, కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం 141 టీఎంసీలు. అలా మల్లన్న సాగర్ 50, రంగనాయక్ సాగర్ 3, కొండపోచమ్మ సాగర్ 14, అనంతగిరి 3.5. ఇవన్నీ లెక్క పెట్టద్దా మరి? ఈ రిజర్వాయర్లు ఒకటి గాలి కడతామా? రిజర్వాయర్ కట్టాలంటే భూసేకరణ ఉంటుంది, ల్యాండ్ ఎక్విజేషన్ ఉంటుంది, R&R ఉంటుంది, ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఉంటుంది. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? నీళ్లు పెరగలే, 16 టీఎంసీల నీటి సామర్థ్యం 141కి పెరిగింది. నీటి వినియోగం 160 టీఎంసీల నుంచి 240 టీఎంసీలకు పెరిగింది. ఆయకట్టు 16 లక్షల నుంచి 37 లక్షలకు ఆయకట్టు పెరిగింది. పంపింగ్ సామర్థ్యం ఒక రోజుకు 1.8 టీఎంసీ బదులు 3 టీఎంసీలకు పెరిగింది. భూసేకరణ పునరావాసం కోసం ఆనాడు మీరు ప్రాణహితలో ఎకరానికి 2 లక్షలు పెడితే మేము 16 లక్షల దాకా ఇచ్చినాం, యావరేజ్ 11 lakhs ఇచ్చినాం. మరి ఇవన్నీ పెరిగినప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ పెరగదా? నేను ఇంకోటి అడుగుతా సింపుల్, రేవంత్ రెడ్డి, నీ కొడంగల్ నారాయణపేట లిఫ్ట్కు ఫస్ట్ జీవో 1,450 కోట్లు, అది బుడ్డ ప్రాజెక్టు. మరి ఆ కొడంగల్ నారాయణపేట ఇవాళ 4,350 కోట్లకు పెరిగింది. ఎందుకు పెరిగిందా మరి? చెప్పు, సమాధానం చెప్పు. కొడంగల్ నారాయణపేటకు 1,450 కోట్లున్న జీవో ఇవాళ 4,350 కోట్లకు పెరిగింది. ఎందుకు పెరిగింది? ఇంకా అది పని కానేలే, ఏమి ఇంకా అంత వరకు అది 6,000 అయిద్దో 7,000 అయిద్దో, ఏమిట్లకి ఏం కాలే. 1,450కి వెళ్ళి 4,350కి కొడంగల్ లిఫ్ట్ పెరిగింది కదా. ఎందుకు పెరిగిందో సమాధానం చెప్తావా రేవంత్ రెడ్డి? ఇంత చక్కగా 16 లక్షలు ఎక్కడ, 37 లక్షలు ఎక్కడ, 160 టీఎంసీలు ఎక్కడ, 240 టీఎంసీలు ఎక్కడ?
16 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఎక్కడ, 141 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఎక్కడ? రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడడానికి ఒక అద్దు ఉండాలయ్యా. నీ ఇంటి పేరు యనుమల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డి అని పెట్టుకో, సరిగ్గా సరిపోతుంది నీకు. ఏం మాట్లాడు? నీటి నిల్వ సామర్థ్యం పెరగలేదు, ఎకరాలు పెరగలేదు, ఏం పెరగకుండా ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది. మరి ఇదేంటి నోరా మోరేని ఇది? వాట్ ఈస్ దిస్? ఐ స్టాండ్ బై దిస్. ఇలా తప్పుంటే చెప్పు. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఛాలెంజ్. తర్వాత అసలు ఇంకోటి కూడా చెప్పాలి. మన రాష్ట్రంలో కానీ దేశంలో ఎందుకు కానీ మన రాష్ట్రానికే పోదాం. ప్రాజెక్టు కాస్ట్ పెరగకుండా అసలు ఈ రాష్ట్రంలో ఏదైనా ఒక ప్రాజెక్టు పూర్తయిందా? మనం ఒకసారి ఆ షీట్ పెట్టు బాబు. ప్రాజెక్టులు పెరిగిన అంచనాలు. లెట్ అస్ అండర్స్టాండ్ అసలు ఎట్లా పెరుగుతాయి ప్రాజెక్ట్ కాస్ట్లు, ఏం జరిగినాయి. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు చూద్దాం ఇప్పుడు. నాగార్జున సాగర్ 122 కోట్లతో కట్టమన్న నాగార్జున సాగర్ 1183 కోట్లకు పోయింది. అంటే 900 టైమ్స్ పెరిగింది. అట్లీస్ట్ ప్రణయిత చేవెళ్ళ 40,000 80,000 అయింది, అంటే డబుల్ అయింది. లేదు 2 టీఎంసీ కాదు, తర్వాత మనం ఇంకొక టీఎంసీ పెంచుకుందామని 3rd టీఎంసీకి పోయినాం. అది పోతే కూడా 3 అంతలే అయింది. కానీ ఇక్కడ 9 అంతలు అయింది నీ నాగార్జున సాగర్. శ్రీరామ్ సాగర్ 40 కోట్లతో కట్టమన్న శ్రీరామ్ సాగర్ 4,300 కోట్లు అయింది. అంటే 107 టైమ్స్ పెరిగింది, 107 సార్లు. దిస్ ఈజ్ ఆల్ డన్ బై కాంగ్రెస్ గవర్నమెంట్. జూరాల 70 కోట్లది 1,815 కోట్లు అయింది, అంటే 25 రెట్లు పెరిగింది. పులిచింతల ది గ్రేట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణను ముంచి ఆంధ్రకు వారిచ్చిండు. 3వ పంటకు నీళ్ళు ఇవ్వడానికి తెలంగాణను నల్లగొండను ముంచి 3వ పంట కోసం దగ్గరుండి కట్టించిండు ఉత్తమ్. ఆ ఉత్తమ్ కూడా పూర్తిగా ఆర్ఎండ్ఆర్ ఇయ్యలే. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక నేను ఆ ప్రాంతానికి మా జగదీష్ రెడ్డి గారు చెప్తే వెళ్ళి అక్కడ ఆర్ఎండ్ఆర్ నష్టపరిహారం అంతా మేమిచ్చినాం. 565 కోట్లది 1,816 కోట్లకు, ఇది లేటెస్ట్, 3 అంతలు పెరిగింది. సింగూరు 29 కోట్లది 169 కోట్లు పెరిగింది, 500 టైమ్స్. ఎల్లంపల్లి 900 కోట్లది 2,048 కోట్లు, ఇంకా లేటెస్ట్ ఇది వస్తే ఇంకా పెరుగుతుంది, 4,000 దాటింది అది. దేవాదుల 6,000 కోట్లకి వెళ్ళి 17,500 కోట్లకు పెరిగింది. అసలు పెరగని ప్రాజెక్టు ఈ దేశంలో కానీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడన్నా అసలు ఒక ప్రాజెక్ట్ ఉందా? కెన్ యూ షో ఏ సింగిల్ ప్రాజెక్ట్? నీ కొడంగలే చెప్తే కదా ఇప్పుడే 1,400కి 4,500 అయిందని. అసలు నా దృష్టిలో, టు మై నాలెడ్జ్, సబ్జెక్ట్ టు కరెక్షన్, దేశములోనే అతి తక్కువ కాస్ట్ ఎస్కలేషన్తో పూర్తయిన ద వన్ అండ్ ఓన్లీ ప్రాజెక్ట్ ఈజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. నువ్వు మెచ్చుకోవాల్సింది పోయి బురద రాజకీయాలు చేస్తున్నావు, చిల్లర రాజకీయాలు చేస్తున్నావు. ఇవి చూడు ఒకసారి, వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ ద కంట్రీ. ఆయకట్టు పెరగలేదంటావు, కెపాసిటీ పెరగలేదంటావు, ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడటమా? దెన్ ఈయన ఏదో సరే, ఇప్పుడు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో మళ్ళీ ఒక్కసారి సిస్టమ్ పెట్టు బాబు. రైట్. ఇప్పుడు రేవంత్ రెడ్డికి పచ్చి అబద్ధాలు మాట్లాడడం అవసరం. ఏమంటాడు? 1,00,000 కోట్ల కాళేశ్వరం కూలిపోయింది, 1,00,000 కోట్ల కాళేశ్వరం కూలిపోయిందని పదే పదే చిల్లర మాటలు మాట్లాడతాడు. ద బ్యూటీ ఆఫ్ కాళేశ్వరం, కేసీఆర్ గారు ఎంత అద్భుతంగా ప్లాన్ చేసిందంటే కరెంటు బిల్లులు పడొద్దని 3 దశల్లో కాళేశ్వరానికి నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. వరద బాగుంటే ఇది ఈ పెద్దది బాబు, లైట్ వస్తుందా? రైట్. దిస్ ఈజ్ ఎస్ఆర్ఎస్పి. గోదావరిలో వరద బాగుంటే ఎస్ఆర్ఎస్పి నుంచి డైరెక్ట్గా ఇది మిడ్ మానేర్కి నీళ్ళు వస్తాయి. కాళేశ్వరం మోటార్లు మిడ్ మానేర్ నుంచి మాత్రమే ఆపరేట్ చేస్తాం, పైకి సిస్టమ్ నడుస్తుంది, ఇవేవి నడపం. ఇక లేదు, ఇది ఎల్లంపల్లి. యావరేజ్ రెయిన్ఫాల్ అంటే మధ్య తరహా వర్షాలు పడ్డప్పుడు ఇది కడెం నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు వస్తాయి. ఈ క్యాచ్మెంట్ నుంచి వచ్చే నీళ్ళతోని మధ్య తరహా నీళ్లు పడితే ఈ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్కు మోటార్లు, కాళేశ్వరం మోటార్లు నడుపుకొని పైకి తెచ్చుకుంటాం. ఇక్కడ ఎక్కడ నీళ్లు లేనప్పుడు, కాలమైనా కాకపోయినా కరువు వచ్చినా కూడా మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉంటాయి, ఇక్కడ నుంచి మోటార్లు ఆన్ చేయొచ్చు. ఇది నేను మళ్ళీ చెప్తా నెక్స్ట్. అయితే ఇప్పుడు కాళేశ్వరంలో పోయిన 2 సంవత్సరాలు నీళ్లు బారినాయి కదా,
పోయినసారి వర్షాలు బాగా పడ్డాయి, ఎస్ఆర్ఎస్పి టు మిడ్మానేర్ వస్తే ఇక్కడ నుంచే కాళేశ్వరం మోటార్లు నడిపినాం. మధ్యలో ఈ ఎల్లంపల్లికి వెళ్ళి మోటార్లు నడిపి కొన్ని లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించినాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొన్ని కోట్ల మంది ప్రజలకు త్రాగునీరు అందించినాం. నువ్వు ఇప్పుడు హైదరాబాద్ మూసికి నీళ్ళేస్తా అన్నది కూడా ఇవి అది కాళేశ్వరంలో భాగంగా కట్టిన మిడ్ మానేర్ నుంచి మాత్రమే, ఇది మిడ్ మానేర్ సారీ మిడ్ మానేర్ నుంచి మాత్రమే ఇక ఈ మిడ్ మానేర్ నుంచే నువ్వు ఇది కొండపోచమ్మ సాగర్, ఈ మిడ్ మానేర్కి వెళ్ళి ఇప్పుడు హైదరాబాద్ మూసికి నీళ్ళు తెస్తున్నావు. మరి కాళేశ్వరమే లేకపోతే మిడ్ మానేరే లేకపోతే నీ మూసికి నీళ్ళు ఎక్కడి? నువ్వు మూసి అని డ్రామాలు కొడుతున్నావు కదా. ఆ మూసికి 8,000 కోట్లతోని నువ్వు పైపులు పెట్టి కమిషన్ల కోసం హైదరాబాద్ నీళ్లు తెస్తున్నవే, ఆ మూసికి వచ్చే నీళ్లు కాళేశ్వరం నీళ్లు, కేసీఆర్ కాళేశ్వరంలో భాగంగా కట్టిన మిడ్ మానేర్ మల్లన్న సాగర్ నీళ్లు తప్ప ఇంకో నీళ్లు కావు. అయితే ఇక్కడ విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మొత్తం పోయిందని నువ్వు మాట్లాడుతున్నావు. ఎన్డీఎస్ఏ తన రిపోర్ట్లో ఏం చెప్పింది? కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 16 రిజర్వాయర్లు, 203 కిలోమీటర్ల టనలు, 1530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిను, ఇవన్నీ బాగున్నాయి. 3 బ్యారేజీల్లో 1 బ్యారేజీలో 85 పియర్స్లో 1 పియర్ కుంగింది, గది రిపేర్ చేసుకొని నడుపుకోండి అని చెప్పింది ఎన్డీఎస్ఏ. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. పోయిన 2 ఏళ్ళు కాలం మంచిగా అయింది కనుక నీకు ఇబ్బంది రాలే. ఇప్పుడు కాలం మంచిగా కాలేదు కనుక ఇప్పుడు మేడిగడ్డకి వెళ్ళి నీళ్ళుదే అంటే నువ్వు కథలు పడుతున్నావు. మళ్ళీ కేసీఆర్ యాదికి వస్తాడేమో, కేసీఆర్ చేసిన మంచి పని ప్రజలకు ఏడా యాదికి వస్తుందో. నిన్నటిదాకా నేను కూలిపోయింది అంటే ఇప్పుడు మోటార్లు ఆన్ చేస్తే నా పరువు పోతుందేమో, నేను ఇన్ని రోజులు అబద్ధాలు ఆడిన అనే విషయం తెలంగాణ ప్రజానికానికి అర్థమవుతుందని పందాలకు పట్టింపులకు పోయి ఇవాళ నువ్వు నీళ్లను మోటార్లు ఆన్ చేయకుండా డ్రామాలు నడుపుతా ఉన్నావు. మరి నేను కొంచెం డీటెయిల్స్ పోయే ముందు అసలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో ఏం జరిగింది? నువ్వు వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. నీ 2.5 సంవత్సరాల్లో నువ్వు ఎన్ని గులగొట్టినావు నాయన? నీ 2.5 సంవత్సరాల్లో ఇది సుంకిశాల చూపినాను. సుంకిశాల ప్రాజెక్టు కూలిపోయింది. ఇది నీ కాంగ్రెస్ ఘనత కాదా? ఇవాళటి కన్నా ఈ సుంకిశాలను రిపేర్ చేసినావా? ఈ సుంకిశాల కూలిపోవడం నీ 2.5 సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలననే కూలిపోయింది కదా సుంకిశాల. దీనికి ఏం సమాధానం చెప్తావు? ఆ తర్వాత పెద్దవాగు అయితే కొట్టుకపోయింది కదా. ఖమ్మం జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్ట్ కొట్టుకపోయి ఇవాళకి 2 సంవత్సరాలు అయింది, నో రిపేర్. పెద్దవాగు కొట్టుకుపోయింది, కుప్పగూలింది పెద్దవాగు, ఇప్పటికీ దిక్కులేనటువంటి పరిస్థితి. నువ్వేం చేస్తున్నావు మరి? పెద్దవాగుకు ఇంతవరకు రిపేర్ చేసినావా నువ్వు? ఇది నీ ఘనకార్యం కాదా? నీ తప్పిదం వల్ల, సకాలంలో గేట్లు ఎత్తకపోవడం వల్ల, మానవ తప్పిదం వల్ల పెద్దవాగు కొట్టుకుపోయింది. దెన్ కమింగ్ టు వట్టెం పంప్ హౌస్, పాలమూరు ఎత్తిపోతలో పథకంలో కట్టిన వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. నువ్వు నిన్న క్లోజప్లో పెట్టండి ఆ కెమెరాలు అంటుండ్రు రేవంత్ రెడ్డి. మీరు కూడా దయచేసి క్లోజప్లో పెట్టండి. రేవంత్ రెడ్డి ఘనకార్యం నేను పెద్ద తెగ చెప్తుండు, క్లోజప్ పెట్టుండి కనబడదా చూపించి రాంటుండు. ఇది కూడా చూపిరు రేవంత్ రెడ్డికి. నీ పాలమూరు జిల్లాలో నీ ఘనకార్యం వల్ల, నీ తప్పిదం వల్ల వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. దెన్ చెక్ డ్యామ్, బాంబులు పెట్టి చెక్ డ్యామ్ పేలిస్తే ఇది సుల్తానాబాద్ పెద్దపల్లి జిల్లాలో మీరు బాంబులు పెట్టి చెక్ డ్యాములు పేల్చిండ్రు. ఇది వాస్తవంగా చెప్పాలంటే ఏమంటాము, క్రిమినల్ చర్యలు ఇవి. అంటే అసలు ప్రభుత్వ ప్రజాధనాన్ని ఇసుక కోసం, కాంట్రాక్టర్ల కోసం చెక్ డ్యామ్లను పేల్చేసిండ్రు మీరు. ఇంకా గొప్ప ఘనకార్యం, ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలి 8 మంది చచ్చిపోతే శవాలు కూడా ఇవాళకి బయటకు తీయలే నువ్వు. దీని గురించి ఎందుకో మాట్లాడవు రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ కుప్పగూలినా మాట్లాడవు, పెదవాగు కూలిపోయినా మాట్లాడవు, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయినా మాట్లాడవు, సుంకిశాల కుప్పగూలినా మాట్లాడవు. ఇవన్నీ నీ 2.5 సంవత్సరాలు